ఏది ఏమైనా మాట నిలబెట్టుకున్నావురా. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. టిఫిన్ తీసుకోండి. ఉట్టి పలహారాలైనా భోజనాలు ఏమైనా ఉన్నాయా? అవును బాబు గారు, భోజనాలు ఉన్నాయా? హాయ్ డాడీ. రామ్మారా, నీ గురించే చూస్తున్నాం. మా అమ్మాయి ఉషా. ఏంటన్నా ఇదంతా? ఏముందమ్మా, వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఆ ఇంటికి నాలాంటి పెళ్లి పేరు ఎందుకు వస్తాడు? మేము నీకు ఒక మంచి సంబంధం తెచ్చామమ్మా. ఈయన గారు పెళ్లి కొడుకు తండ్రి, ఈవిడ పెళ్లి కొడుకు తల్లి. పెళ్లి కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. ఇక ఈ పెళ్లి అయిపోయినట్టే. ఆలోచిస్తున్నావేంటమ్మా? ఏటీఎం కార్డు లాంటి సంబంధం, క్రెడిట్ కార్డు లాంటి కుర్రవారం. అప్పుడే నాకు పెళ్ళేం డాడీ? అప్పుడే వద్దా? అసలు వద్దా? అవునమ్మా, నేను వైజాగ్ లో పనిచేసేటప్పుడు మన ఇంటికి వచ్చి పోతుంటేవరే గోపాలరావు అంకుల్, వాళ్ళ అబ్బాయినే నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామమ్మా. అంతేకాదన్నయ్యా, అమ్మాయికి మంచి జోడీ కూడాను. ఆ, అదేంటయ్యా, పెళ్ళంటే అమ్మాయి అలా కాముగా వెళ్ళిపోతుంది. పెళ్ళంటే ఇష్టం లేదా? ఏదైనా ప్రేమ వ్యవహారమా? పంతులు, హద్దు మీరు మాట్లాడుతున్నావు. అది మా అమ్మాయి. మా అమ్మాయి గురించి నాకు తెలుసు. మిగతా కార్యక్రమాలు చూడు. వెళ్ళొస్తామన్నయ్యా. మంచిది. హాయ్ రంజిల, ఎలా ఉన్నావు డార్లింగ్? ఏంటమ్మా ఫోన్ చేస్తే ఇంత లేటుగా వచ్చావు? రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది నీకు. సర్లే రా. ఒక్కరోజు ప్రేమని 100 రోజుల ప్రేమగా బిల్డప్ చేసుకున్నావని నాకు ఇప్పుడేగా తెలిసింది. ఇక మీదట నువ్వు రింగిచ్చి పెట్టేలాగా నేను ఇక్కడ ఉంటాను, సరేనా? ముందు నువ్వు ఫ్రిడ్జ్ సంగతి చూడు. అలాగేదా? ఏ పార్ట్ రిపేర్ చేయాలో చెప్పు, లేకపోతే నా వల్ల కాదు. కూరగాయలు తీస్తుంటే ఇంట్లో అయ్యగారు వచ్చారు. ఆ కంగారులో ఏవేవో వైర్లు లాగేశాను. అలాగా? అబ్బో, ఈ ఫ్రిడ్జ్ చాలా వేడెక్కింది. ఇది కూల్ అయ్యే పరిస్థితి లేదు. మీ అయ్యగారిని వేరే కొనుక్కోమను. అబ్బా, వెదర్ ఫ్రిడ్జ్ పోతే పోయింది. రా జగన్, నీతో మాట్లాడాలి. రామ్మా, అలా కూర్చో. నీకు విషయం తెలుసా? నువ్వు వస్తావని నీకోసం రొయ్యల పులుసు కూడా చేసి పెట్టాను. ఇదొకటి అన్ని వాడికి ఇస్తుంది, నాకెప్పుడు. వెళ్తాండి. తప్పదు ఉంటావా? తప్పదు. రేపు వస్తావుగా? రేపా? ఎలా? రేపు ఇంట్లో కూలర్ పాడైపోతుందిగా. పాప, మన పెళ్ళయ్యేలోగా మీ అయ్యగారు పాత సామాన్ల దుకాణం పెట్టుకోవాల్సి వస్తుందో ఏమో. వస్తానే. బాయ్ బాయ్. రంగి, ఓసే రంగి, ఎక్కడ చచ్చిందో ఏమో. దీనికి అసలే చీకటి అంటే మహా సరదా. ఈయనేమో జనరేటర్ బాగు చేయించరు. ఓసే రంగి, పిలిచారమ్మ గారు? లేదే, అరిచాను. ఇంతకీ వాళ్ళెవరు? కరెంటు పోయింది కదా, ఫీజు చేయించడానికి తీసుకొచ్చా. సరే, త్వరగా వెళ్ళి బాగు చేయించు. అలాగేనమ్మా, రండి. ఇక్కడే ఉంది, ఇప్పుడే వస్తా. నా పేరు రంగీల, బాగుందా? నా పేరు జగన్. ఏంటి అలా చూస్తున్నా? షార్ట్లు బాగున్నాయి. ఓహో, షార్ట్స్ అన్నమాట. ఊర్మిళ? ఊర్మిళ కాదు, రంగీల. ఓకే ఓకే, ఫీజు పోతే చాలు అని ఒక రింగిస్తే ఎక్కే వాడిపోతాను. ఒళ్ళు ఒళ్ళు ఒళ్ళు. అయితే రోజు రాత్రికి ఫోన్ వస్తుందే. ఎందుకు? ఫీజులు పోగొట్టడం నువ్వే నేర్పించావు కదా. అవి నేను చెడగొట్టేస్తే ఇంట్లో అందరూ గొడవ పడతారు. అప్పుడు నీ అవసరం పడుతుంది. వెంటనే నీకు ఫోన్ వస్తుంది. వీలు దొరికినప్పుడల్లా ఇంట్లో అది పోయింది ఇది పోయింది అని నీ ఆఫీస్ కు ఫోన్ చేస్తే ఎవరిని పంపించబాకు, నువ్వేరా. ఎందుకంటే నీ కోసం నేను రొయ్యల పులుసు చేసి పెడతాను. తప్పనిసరిగా వస్తాను. సరే, ఇంక పద. రంగి, అమ్మాయి గారు, రంగి, రంగి. నా అందరూ
చీర అంటే అందరికీ అసూయ. దీనికి మరీను ఏంటమ్మాయి గారు నా ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. ఏంటి అబ్బా నా ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. బ్లూ టీషర్ట్ ఎల్లో జీన్ అండి. ఏయ్ నేను చెప్పింది నీకు అర్థమైంది కానీ ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. అలాగే. లెటర్సు ప్రియా, నన్ను ఏడిపిస్తావా? ఇక నుంచి ఏడవలసింది నువ్వేనే. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను, చూసుకో. Please subscribe for more videos.